అన్న సీనన్న మంచి ప్రశ్న అడిగిండు. బంగ్లాదేశ్కి వెస్ట్ బెంగాల్కి మధ్యన 452 కిలోమీటర్ల బార్డర్ని భారతదేశం బంగ్లాదేశ్తో షేర్ చేసుకుంటుందన్న. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ ప్రాంతాన్ని గోడగట్టి ఒక బందోబస్తు వ్యవస్థను ఏర్పాటు చేసి అటు నుంచి ఇటువైపు చొరబాటుదారులు రాకుండా చేద్దామని చెప్పి ఒక ప్రయత్నాన్ని భారత ప్రభుత్వం ప్రపోజ్ చేసి వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ప్రపోజల్ని పంపించిందన్న. ఇప్పుడు రాష్ట్రంలో పోయి మనం ఒక గోడ, ఒక ట్రెంచ్, ఒక నిర్మాణం చేయాలంటే దానికి అనుమతి ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. చిన్న మళ్ళీ చెప్తున్నా, దేశ ప్రజలందరికీ తెలవాలి కాబట్టి చెప్తున్నా. మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం సైన్యం పంపించినటువంటి బంగ్లాదేశ్ భారతదేశం మధ్యలో గోడ కట్టాలన్నటువంటి వాదనని, ప్రపోజల్స్ని నిర్ద్వందంగా తిరస్కరిస్తూ ప్రతిరోజు కొన్ని వేల మంది అక్కడి నుంచి ముస్లింస్ని, రోహింగ్యాలని వెస్ట్ బెంగాల్కి దేనిచ్చి అక్కడ హిందువుల మీద దౌర్జన్యం జరుగుతుంటే దానికి సహేతుకమైనటువంటి కారణాలు చూపెట్టకుండా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడానికి కారణం జరుగుతుందే ఈ గోడ కట్టకపోవడం వల్ల. ఇది రఘునందన్ రావు సొంత కవిత్వం కాదు. భారతదేశ హోంమంత్రి గౌరవనీయులు అమిత్ షా గారు ఇట్లే లోక్సభలో ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఆన్ రికార్డులో అమిత్ షా గారు చెప్పినటువంటి సమాధానాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను. సో బంగ్లాదేశ్లోంచి వచ్చేటువంటి చొరబాటుదారులను ఆపాలంటే ఈ 452 కిలోమీటర్ల బార్డర్ ఏదైతుందో బంగ్లాదేశ్ భారతదేశం, దట్ ఈస్ వెస్ట్ బెంగాల్ మధ్యన, అక్కడ గోడ కట్టడం ఎప్పుడు జరుగుతుంది అంటే రేపు వెస్ట్ బెంగాల్లో దీదీని ఇంటికి పంపించిన తర్వాత మేము గోడ కడతాం, అక్రమ చొరబాటుదారులను ఆపుతాం, ఆ లోపల SIR పేరిట చొరబాటు చేసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ వెనక్కి పంపించేస్తాం. ఆఖరికి మా జిన్నారం మదర్సాల దొరికినటువంటి బంగ్లాదేశీయులను కూడా తెలంగాణ నుంచి బయటికి పంపుతాం, భాగ్యనగరంలో ఉన్న రోహింగ్యాలను కూడా బయటికి పంపుతాం. సో భారత ప్రజాస్వామ్యం రఘునందన్ రావు రిపోర్టర్లు రఘునందన్ రావును బెదిరించిన వాళ్ళు ఉండే ఏరియాలో ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది, అక్కడ పోయి కంప్లైంట్ చేయడానికి వెసులుబాటు కల్పిస్తుంది. గౌరవనీయులు రాహుల్ గాంధీ గారికి దరఖాస్తు రాకపోతే వాళ్ళ పార్టీలో మనీష్ తివారీలు, లేకపోతే సురేష్ కల్మాడీలు, పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, ఎట్లెట్లా కంప్లైంట్లు డ్రాఫ్ట్ చేయాలని చెప్పేటోళ్ళు, పెద్ద పెద్ద అడ్వకేట్లు, కపిల్ సిబాల్ ఉన్నారు. వాళ్ళతో కంప్లైంట్ రాపించి దరఖాస్తు ఇవ్వండి, తప్పకుండా కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇప్పుడు రఘునందన్ రావును కూడా బెదిరిస్తున్నారు. మరి వింటున్నారు మీరు? నేను కూడా పోయి కంప్లైంట్ ఇస్తా ఉన్నా. అట్లా రాహుల్ గాంధీ గారిని కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వమని FIR చేసి ఇస్తాం, ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఆయన ప్రాణాలకు 30 ఉంటుంది, కాంగ్రెస్ వాళ్ళతో ఉంటుంది తప్ప బయట వాళ్ళతో ఎవరితో ఉండదు. అది ఎందుకంటే సొంత పార్టీలనే ఆయనకి ఏమున్నదో ఏం లేదో నాకు తెలియదు, కానీ అట్లా అనిపిస్తుంది నా మనసు. బహుశా KTR గారికి ఎండనో వాననో ఎక్కువ కొట్టి ఆ బుర్ర ఏమైనా ఖరాబ్ అయిందేమో అని అనుకుంటున్నాను.